దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము లెంట్ సీజన్లో 5వ వారంలో దేవుని సన్నిధానంలో మన ఆత్మీయ జీవితాలను తిరిగి చిగురింప చేసుకోవడానికి, దేవునితో మన ఆత్మీయ సహవాసాన్ని తిరిగి పునర్నిర్మింప చేసుకోవడానికి కావలసినటువంటి 7 మెట్లను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. 5వ మెట్టు రిన్యూ యువర్ స్పిరిట్. నూతన ఆత్మను నూతన మనస్సును పొందుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తిరిగి చిగురింప చేసుకోవడం ఎలాగో ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ దినము పరిశుద్ధుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. కొలస్సీ సంఘమునకు పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. పైనున్న వాటిని అనగా పరలోక సంబంధమైనటువంటి విషయాలు, అనగా ఆత్మ సంబంధమైన విషయాలను మాత్రమే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పరలోకమందు అత్యున్నత సింహాసనం పైన తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వమున క్రీస్తు ప్రభుల వారు ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. అండ్ హ్యావ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఈజ్ రిన్యూడ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్టర్ ద image of God who created us, where there is neither Greek nor Jew, circumcision nor uncircumcision, barbarian, Scythian, bond or free, but Christ is all and in all. ఇదిగో మరి మీరు ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా విసర్జించి పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుతున్నటువంటి నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదం లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో ప్రియులారా, మరి సున్నతి పొందుట సున్నతి పొందకపోవుట, మరి గ్రీసు దేశస్థులు, సిథియన్లు, యూదులు, అన్యజనులు అనేటువంటి ఏ భేదము లేదు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినటువంటి మనమందరము, అనగా క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరము హృదయములో సున్నతి గలవారమని పౌలు బోధిస్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక మరి 2వ అధ్యాయంలో మనము గమనిస్తే 9వ వచనం నుంచి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము ఇదిగో 8వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియులారా, అయినను ఆయనను అనుసరింపక, అనగా
దేవుని అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనండి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచున్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సయ్యున్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చూసారా ప్రియులారా, ఇలాకు సంబంధమైనటువంటి జ్ఞానము చేత మరి మనల్ని ఎవరు మోసపుచ్చకుండా చూసుకోమని పౌలు ఆజ్ఞాయిస్తూ ఉన్నాడు ఆ కొలస్సీ సంఘానికి, మనకు కూడా. ఎందుకంటే క్రీస్తునందు దేవుని యొక్క సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది. మరి మనము ఆయన యందు సంపూర్ణులం కావాలని దేవుడు క్రీస్తు ప్రభుల వారిని అధికారుల యందును సమస్తమునకు ఆయనను శిరస్సుగా నియమించాడు. మీరు క్రీస్తు ప్రభుల వారి యందు, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందినారు. మామూలుగా మరి లోక సంబంధమైన సున్నతి కాదు, శరీర సంబంధమైన సున్నతి కాదు, కానీ మనము పొందుకున్నది ఆత్మ సంబంధమైన సున్నతి. మనం పొందుకున్నటువంటి బాప్తిస్మము ఆత్మ సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైన సున్నతి అని పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఎలాగనగా మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేపబడితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టివేసి దాని మీది చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమనలను జీవింపచేసిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన సున్నతి అనగా ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం పాపము వలన వచ్చు జీతము మరణము. మరి ధర్మశాస్త్రం ప్రకారం మనం చూసినట్లయితే మనం అందరము పాపులము, మరణం పొందవలసినటువంటి వారం. అయితే ఆ మరణం అంతటిని క్రీస్తు ప్రభుల వారు మన కొరకు కలువరి సిలువలో భరించారు. మనం ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆయన నామంలో బాప్తిస్వం పొందుకున్నామో ఆయన మరణంలో కూడా మనము పాలిభాగస్థులమయ్యాము. ఇక మనకు రావలసినటువంటి శిక్ష క్రీస్తునందు నెరవేర్చబడింది. మరి దానిని ఆ ధర్మశాస్త్రం యొక్క అధికారాన్ని, మన యొక్క పాపములన్నిటినీ మరి దేవుడు ఆ సిలువకు కొట్టివేసి మనలను మరి పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారిని ఆయన లేపిన మాదిరిగా మనలను కూడా దేవుడు నూతన సృష్టిగా చేసి పునరుత్థానులుగా మనలను ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు గనుక పరలోకమందున్న వాటి మీద మీ మనస్సు ఉంచండి. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడు? పరలోకమందు దేవుడైన తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున ఆయన ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఆలోచించవలసింది ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశల గురించి కాదు, మన శరీరమునకు అవయవములైనటువంటి ఈ దురాశ, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటిని గురించి కాదు నీవు నేను ఆలోచించవలసింది. మనము నూతన సృష్టిగా చేయబడ్డాము, క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడ్డాము. కాబట్టి పరలోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచిద్దాం. ఇదిగో ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తు యందు దాచబడి ఉన్నది. ఆయనతో కూడా నీవు నేను ఆ పరలోక నిత్య రాజ్యంలో ఎల్లవేళలా దేవునితో ఆయన ముఖదర్శనం చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధించే వారిలో ఉంటాం. కాబట్టి వాటి కోసం మనం చూద్దాం. మరి మనలో ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రత, దూషణ, వీటన్నిటిని విడిచిపెట్టి ఇదిగో మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మనం విసర్జించి
దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి జ్ఞానమందు సంపూర్ణుల మగు నిమిత్తము మరి దాన్ని సృష్టించిన, ఆయనను సృష్టించిన మరి దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుచున్నటువంటి నవీన స్వభావాన్ని, క్రీస్తు ప్రభుల వారి స్వభావాన్ని ధరించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనములో ఆయన అంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరము మన శరీరాశలను క్రీస్తు ప్రభుల వారి సిలువకు అప్పగించేసి, మన దురాశలను, మన పాపపు స్వభావాన్ని, మన ప్రాచీన స్వభావాన్ని క్రీస్తు ప్రభుల వారి సిలువకు మేకులతో కొట్టివేసి నూతన స్వభావాన్ని ధరించుకొని క్రీస్తు ప్రభుల వారి సంపూర్ణతలోనికి సాగిపోదాం. మరి ఏ విధంగానైతే ఆత్మానుసారులైన మనుషులు ఆత్మానుసారంగా జీవిస్తారో, శరీర స్వభావం కలిగినటువంటి వారు దేవుని సంతోషపరచలేరు. రోమాపత్రిక 8వ అధ్యాయం 7 నుంచి మనం చదివితే, ఇదిగో శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు, దేవుని చిత్తమునకు అది లోబడదు. కాబట్టి శరీరానుసారమైన మనస్సును విడిచిపెట్టేసి ఆత్మ స్వభావము కలిగిన వారుగా జీవిద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. మీరు క్రీస్తు స్వభావం కలిగినటువంటి వారు, మీరు క్రీస్తు ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు. కాబట్టి ఇదిగో నేను క్రీస్తు ప్రభుల వారి ఆత్మ చేత నింపబడి ఆయన మరి సృజించినటువంటి నూతన సృష్టిగా దేవుని సన్నిధిలో నూతన స్వభావాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో సాగిపోదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చెమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తున్న తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మా యొక్క శరీర స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని, మా పాత స్వభావాన్ని విడిచిపెట్టి అయ్యా మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి మరణ పునరుత్థానంలో మేము పాలిభాగస్తులమై అయ్యా మా యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడుచున్న వారమై అయ్యా మీ స్వభావం చొప్పున మీ పోలికలోనికి మార్చబడటానికి ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానము, సహాయము, నడిపింపు, శక్తిని మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్రీస్తునందు మహిమలో వారి ప్రతి అవసరతను, అక్రతను, కొదవలను తీర్చమని వేడుకుంటున్నాం. అయ్యా మరి అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను నా ప్రభువా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో స్వస్థపరిచి దేవా సంపూర్ణులుగా చేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా మా యవ్వన బిడ్డలను ప్రభువా మీరే పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, మీ రాకడ కొరకు బిడ్డలను ఆయత్తపరిచి, సిద్ధపరిచి, స్థిరపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.